ప్రజాపాలన పేరుతో నిర్బంధాలు, పోలీస్ పహారా చేస్తే ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ విస్తరణపై ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రజలు లేకుండానే జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ వామపక్షాలను అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. ప్లాంట్ ఏర్పాటుపై మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్నారు. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులకు, భూ నిర్వాసితుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. నాయకులను అదేవిధంగా వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను రాత్రిపూట నక్సలైట్లను తీసుకుపోయినట్టు, దొంగలను తీసుకుపోయినట్టు 3 గంటలకు పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధానికి గురి చేసినారు. అరెస్టు చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచినారు. మరి ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఇట్లా నిర్బంధాలు మధ్యన, పోలీసు పహారాల మధ్యన చేసేది ప్రజాభిప్రాయ సేకరణ. మరి వీళ్ళందరూ ఆ ప్రజాభిప్రాయ సేకరణకు ఎవరు రాలేదు. ప్రజాభిప్రాయ సేకరణ అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని కూడా ఇవాళ అన్ని పేపర్లు, ప్రజలు అందరూ కూడా అంటున్నటువంటి ఒక సందర్భం.